మనం ఇప్పుడు రాయలసీమలో ఉన్న గంగాపురం అనే ప్రాంతంలో మద్దులేటి స్వామి అని ఈ టెంపుల్ దగ్గరకు వచ్చామండి. మా ఫ్రెండ్ వాళ్ళ పాప పుట్టెంటికలు ఇక్కడ తీయించాలని చెప్పేసి మొక్కు కోసం వస్తూ నన్ను కూడా రమ్మని ఇన్వైట్ చేశారండి. అందుకే నేను ఈ గుడి ఇంట్రెస్టింగ్గా ఉందని ఇక్కడికి వచ్చాను. వీళ్ళ ఆచారాలు ఏంటో చూద్దామా? టెంపుల్ చుట్టుపక్కల ఉన్నాయి అన్ని కొండలే, మధ్యలో ఈ టెంపుల్ ఉంది. జనరల్ గా ఏంటంటే టెంపుల్ నార్మల్ గా కొండల మధ్యలో అయినా ఒక నార్మల్ టెంపుల్ ఉంటుంది, కానీ ఈ స్వామి వారు మొత్తం లోపలికి అంటే కొండల లోపలికి ఉంటారు. సో లోపలికి వెళ్ళి మనం ఆ స్వామిని దర్శించుకొని వద్దాము. ఇక్కడ చూసారా, బియ్యంతో పాటు పప్పు కూడా ఇచ్చారు. ఇక్కడ స్వామికి మొక్కుకున్న వాళ్ళు బియ్యము పప్పు ఇస్తానని అనుకుంటారు కదా, సో అలాగే ఇక్కడ ప్యాకెట్స్ లో అన్ని మొక్కుబడి కోసం అని ఇలా కట్టి పెట్టారు. మీరు ఒకవేళ ఇక్కడికి వచ్చిన తర్వాత మొక్కు ఏమైనా ఉంటే ఇలా తీర్చుకుంటారు. మీరు ఈ చుట్టూ ప్రాంతం కూడా చూడొచ్చు. ఇక్కడ నుంచి చూస్తే మీకు లవ్య కనిపిస్తుంది. ఇలా వెళ్తూ ఉంటే డౌన్లోకి మొత్తం స్టెప్స్తో ఉంటుందండి. ఆల్మోస్ట్ మీరు అక్కడ చూడొచ్చు, అక్కడ ఉందండి గుండము. ఆ గుండం దగ్గర స్నానం చేసి స్వామివారి దగ్గరికి వెళ్తారు. ఎంత కిందికి ఉందో మీరు ఇప్పుడు అర్థం చేసుకోవచ్చు. పైన కొండలన్నీ కనిపిస్తున్నాయి చూడండి, అవన్నీ కొండలే. ఈ చుట్టూ కొండల మధ్యలో కింద స్వామి. చూసారు కదండి, కొండలన్నీ చుట్టూ మరీ కనబడుతున్నాయి. ఇప్పుడు ఆ పైన కనిపిస్తున్న దగ్గర నుంచి మనం స్టార్ట్ అయ్యి కిందికి వచ్చామండి. ఈ కింద ఈ కోనేరు ఇక్కడ సైడ్ ఉంది, స్నానాలు ఇక్కడ చేసేసుకొని ఇక్కడ నుంచి ఈ మెయిన్ టెంపుల్ కి దర్శనానికి వెళ్తారు. ఆల్మోస్ట్ కింద మీకు టెంపుల్ కనిపిస్తుంది చూసారా. దర్శనానికి రష్ కూడా చాలానే ఉందండి. మొత్తం దర్శనం చేసుకొని ఫుల్గా ఎలా అనిపించింది దర్శనం? సూపర్, మంచిగా దర్శనం చేసుకుంటే. ఇది మెయిన్ కూడా పుస్తకం అనేది చూడు ఆ పైన అది. అంటే ఇప్పుడు దర్శనం ఫ్రీగానే ఉందా, ఫుల్ రష్ ఉందా? ఫుల్ రష్ ఉందా? మరి ఎట్లా వెళ్ళారు మీరు? టికెట్ 100 రూపీస్ టికెట్ అయితే లోపల దాకా వెళ్ళిపోవచ్చు అండి. ఫ్రీ దర్శనం అయితే కొంచెం రష్ గట్టిగానే ఉందంట. సరే మనం కూడా వెళ్తానండి. ఆ మెయిన్ గర్భగుడి చూసారు కదండి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఆలయంలో రైట్ సైడ్ ఉన్న దాంట్లో శ్రీ మద్దులేటి నరసింహస్వామి ఆలయం అండి. అలాగే అక్కడ దర్శించుకొని మీరు లెఫ్ట్ సైడ్లోకి వస్తే అక్కడ శ్రీ మహాలక్ష్మి దేవమ్మ గారి ఆలయం ఉంటుంది. నేను ఫొటోస్ చూపించడానికి ట్రై చేశాను, ఎందుకంటే గుడి లోపలికి మాత్రం అలౌ లేదు. అందుకే మీకు ఇక్కడ స్వామివారి ఫొటోస్ మాత్రమే చూపించాను.
జనాలందరూ దండోపదండాలుగా మొత్తం ఎక్కడ ఖాళీ లేకుండా వెహికల్స్ అన్నీ పెట్టుకొని రూమ్స్ అవైలబుల్ లేకపోయినా అందరూ అక్కడ ఫుల్ అయిపోయారు. అక్కడ నుంచి పైన నడకదారి అక్కడ నుంచి కొండ కింది వరకు నడుచుకుంటూ జనాలందరూ వచ్చి మెయిన్ గర్భగుడిలో దర్శనాలు చేసుకొని అమ్మవారిని అయ్యగారిని స్వామిని అక్కడ దర్శించుకున్న తర్వాత జనాలందరూ ఇటు పైకి వస్తూ ఉంటారు. ఎందుకు అంటే అక్కడి నుంచి ఈ పైన కొండపైకి వస్తే ఆయన మొదటి అడుగు ఇక్కడ వేసిన తర్వాతే చూసి ఆ కొండ లోయలోకి వెళ్ళి వెలిసారు. ఇందాక నేను చెప్పినట్టు కింద నుంచి గర్భగుడి ఆ కింద ఉందని చెప్పాను, పైన స్వామివారి పాదం ఉందని చెప్పాను. అది ఇక్కడే అండి. చూసారా కింద ఏ సపోర్ట్ లేదు, ఎంత చివరి వరకు ఆ రాయి ఉందో, ఎంత డేంజరస్గా ఉందో. అయినా ఎవ్వరూ భయపడకుండా స్వామివారి దర్శనం కోసం అంత చివరి వరకు వచ్చి దర్శనం చేసుకొని వెళ్తున్నారు. ఇలా రాయి మీద రాయి పెట్టేసి భక్తులందరూ నమ్మకంతో వెళ్తారండి. అది ఎందుకంటే వాళ్ళు ఇల్లు కట్టుకోవచ్చు, మనకు సొంత ఇల్లు కావాలి, ఒక రాయి మీద ఒక రాయి ఇలా పేర్చేసి వెళ్తారు. ఇకపోతే మనం ఇంతకుముందు మీకు చెప్పినట్టు కింద స్వామివారి దర్శనం అయిపోయింది, పైన స్వామివారి పాదం ఫస్ట్ ఇక్కడ పాదం పెట్టాకే కిందికి వెళ్ళి స్వామివారు వెలిసారు. ఎంత చివరికి ఉందో చూశారు కదండి కొండ. అయినా ఎవరు భయపడకుండా ఎంత ఫుల్ రష్తో వచ్చి స్వామివారి పాదాలను మొక్కేసి వెళ్తున్నారు. Safari Sunny. Do like, share, follow and subscribe.